పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒమెగా క్యాన్సర్ హాస్పిటల్ కొత్త బ్రాంచ్ ప్రారంభమైంది. అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన ఒమెగా క్యాన్సర్ ఆసుపత్రిని ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు ఒమెగా హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ మోహన వంశీ. హాస్పిటల్ ఓపెనింగ్లో శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ప్రపంచ స్థాయి అత్యంత అధునాతన చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు ఒమెగా హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ మోహన వంశీ. భీమవరంలో 50 పడకలతో క్యాన్సర్ హాస్పిటల్ను తీసుకొచ్చామన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో క్యాన్సర్కు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ఎలక్ట్రా సినర్జీ లినియర్ యాక్సిలరేటర్ టెక్నాలజీని ఇక్కడ అందుబాటులోకి తెచ్చినట్టుగా తెలిపారు. ఎటువంటి చికిత్సా పద్ధతులు, చికిత్సా పరికరాలు అందుబాటులో ఉన్నాయో స్పెషలిస్ట్ సర్జికల్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు ఇక్కడే మన ఊర్లోనే ఉంటూ మన ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ బెస్ట్ ట్రీట్మెంట్ మనకి అక్కడ ఇతర సిటీస్లో ఎటువంటి చికిత్స అందుతుందో అటువంటి చికిత్సను ఇక్కడ భీమవరం పట్టణంలో మన ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ పథకాలు, అన్ని ఆరోగ్య భద్రతా పథకాలు అన్నీ కూడా మనం ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఏ పేషెంట్కి కూడా చికిత్స లేదనకుండా అందరికీ కూడా ఇక్కడ చికిత్స చేయడమే మా ముఖ్య ఉద్దేశం. మేము ఒమెగా హాస్పిటల్స్, భీమవరం హాస్పిటల్ వారు సంయుక్తంగా ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. భీమవరం హాస్పిటల్స్, ఒమెగా హాస్పిటల్స్ కలిసి సంయుక్తంగా క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు డాక్టర్ గోపాల్ రాజు. తర్వాత మిగతా అన్ని స్కీమ్స్లోనూ వర్తిస్తుంది కాబట్టి చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ అందరికీ ముందు ఎర్లీగా డిటెక్టింగ్ చేయడానికి కావాల్సిన పరికరాలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఎవరు కూడా ఇక ముందు ఇబ్బందులు పడక్కర్లేకుండా అన్ని రకాల సేవలు అందించడానికి కృషి చేయడం చాలా సంతోషించిన విషయం. అత్యాధునిక సదుపాయాలతోటి ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం మరి అందరికీ కూడా చాలా ఆనందదాయకం.